హాయ్ ఫ్రెండ్స్, అందరికి నవ్వించారు. సో ఈసారి కూడా కొత్త స్కిట్ తో ఒక హోటల్ కి వెళ్తే ఎలా సఫర్ అవుతాం అనేది ఈ స్కిట్ లో చూపిస్తున్నారు మన గలాటా గ్యాంగ్. సో ప్లీజ్ వెల్కమ్ గలాటా గ్యాంగ్. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. వెన్న పూసతో ఇడ్లీలు, గోధుమ ఉప్మా పెసరట్లు, పట్టుకు చూస్తే నెయ్యూరు, మినపట్టును చూస్తే నోరూరు. మరువని చలిమికి మమతలలో గిలి బాబాయ్ హోటల్, మన బాబాయ్ హోటల్. నమస్తే అప్ప, నేను కొత్త హోటల్ పెట్టినాను. ఈ రోజే పెట్టాను. ఈ రోజు మన హోటల్ ఎలా ఉందో చూద్దాం. ఒక సర్వెంట్ ఉండాలి మన దగ్గర. యాడిపోయిన రే గువా రాగదే. నమస్తే, యాడిపోయినరా? ఆ పక్క సందులో సుశీల్ దగ్గరకు వచ్చినా. రే ఎప్పుడు నువ్వే నన్ను పిలుచుకోమోవా? లాస్ట్ టైం వాళ్ళ అమ్మ నేను పోయినావు కదనా. నీకెట తెలుసు అది? అంటే వాళ్ళ అమ్మ వాట్సాప్ లో మెసేజ్ చేసిందన్నా నాక. రే ఎన్ని కూడా చెప్పొద్దు. సరేనా? సరేగానే డ్రెస్ ఎలా అని చెప్పు. ఆదిరిపోయిందన్నా. బాగుంది కదా? బాగుందన్నా. ఎలా? నీ డ్రెస్ నువ్వు వేసుకున్నా దాన్ని మళ్ళీ. ఇది నా డ్రెస్ కాదురా, రెంట్కి తెచ్చుకున్నారా? అవునా? ఆ పని చేస్తావా నువ్వా? సరే కానీ ఇప్పుడు కొత్త హోటల్ పెట్టాం కదా. అవును. ఎలా ఉంది చూడు ఒకసారి. బానే ఉందన్నా. ఏమనిపిస్తుంది నీకు? హోటల్ చూస్తా అంటే పీకేసి కొత్తగా కట్టాలనిపిస్తుందన్నా. ఒరే గువా, అదేంటి అంత మాట అంటావు ఫస్ట్ లోనే? ఏమన్నా నువ్వు డైలాగ్ సరిగ్గా వినలా. పీకేసి కొత్తది కడదాం అనుకున్నా. పీకేసా? సూపర్ అన్న నువ్వు. అన్ని పెరుగుతాయి కానీ ఒకటి పెరగలారా? ఏంటో అదే హైట్ రా. అదే కదా ఏమనుకున్నా? నేనేదో ఏమనుకోలేదులే. అది పెరగదులే. ఒరే గువా కాదరా, గువా నీకు ముందేమన్నా తవ్వుతా ఉండవువే? బాగా ఉంటాను సారా. ఏం తవ్వుతుంటివిరా? మా ఊళ్ళో గేదెలు దేవచ్చంగా. ఒరే గేదెలతో మీద పాత తవ్వమంటే అంటే దాంట్లో మస్తు ఎక్స్పీరియన్స్ ఉన్నదిలే నాకు. ఏం నిలబడుతున్నా పాత్రలు తలతల మెరిసిపోతాయి. మర్చిపోతాయి కదా. సరే కానీ వడ్డిస్తావా? అయ్యో చక్రవడ్డీ భూచక్రవడ్డీ మా ఊర్లో అంతా నేనే. ఒరే గువా, ఆ వడ్డీ కాదురా, తినేటప్పుడు వడ్డిస్తావా అంటనా? అదే అన్న, నువ్వేం దిగులు పడద్దన్నా. తినేవాడలా ప్లేట్ కూడా నాకేస్తాడట్టే. వాడే గడిగెత్తాడా? నాకితే నువ్వు కడగాల్సిన అవసరం లేదన్నా. ఏం మాట్లాడు అట్టే పెడేస్తా కొంప తీసి అందరికి. మరి కష్టం తగ్గుతుంది కదన్నా. ఒరే బయట చెప్పు రాడే హోటల్కి. సరే అన్న. సరే గాని ముందు ఏమైనా వంటలో ఎక్స్పీరియన్స్ ఉందా నీకు? అయ్యో బేవచ్చగానా, వంటలో ఎక్స్పీరియన్స్ ఉందో లేదో నాకు తెలియదు కానీ వంటలో ఏదో కలిపిన దానికి నాకు అవార్డులు భయంకరంగా ఇచ్చారన్న. ఏం కలిపావరా? అంటే ఏదో కలపపోయి ఏదో కలిపానని పోలీస్ స్టేషన్ లో బేవత్తరిగా ఇచ్చారన్న అవార్డులు నాకు. నా హోటల్ పరిస్థితి నమ్ముకున్నా నేను. రే అన్న నువ్వు దిగులు పడద్దు. మన కస్టమర్ వస్తున్నాడు. కస్టమర్స్ మన సాటిస్ఫాక్షన్ ముఖ్యము. బాగా రే ఫస్ట్ పోనీ చెప్తానా, మనకు బాగా అమ్మాల. చంపేస్తాను నువ్వు. చంపితే చచ్చిపోతారా? అంటే ఫుడ్ లో ఏదో పెట్టాను కాదు, మన నువ్వు నీళ్ళు తాగరా ఫస్ట్. ఓకే అన్న. గౌరవంగా చూసుకో. ఏం మాడుతున్నావు కస్టమర్ తో నువ్వు? అంటేనా ఆయన కోల్డ్ డ్రింక్ లేదంట, మళ్ళీ కూల్ డ్రింక్ అడుగుతున్నాడు. కోల్డ్ ఉంటే కూల్ డ్రింక్ దాని లేదురా, దాన్ని కూల్ డ్రింక్ అంటారా బాబు. టెస్ట్ ట్రయల్స్ ఇది. ఈసారి చూడు. ఫస్ట్ కస్టమర్ రా మన హోటల్. చంపేస్తా. ఏ హోటల్ నా?
పర్ఫార్మెన్స్ చెయ్యరా నాయనా. దమ్ బిర్యానీ ఇదిగో. సర్లే అటే పెట్టు వంగిలో పెట్టు. దమ్ము లేనోడు నీ దమ్ బిర్యానీ ఎందుకు పోయి? నీకు దండగా అవసరమా నీకు? ఓ ఎగేసుకొని వచ్చేసి ఏయ్! అంటారా? సారీ అన్న, అంటే అంటే నిన్ను అనుకోలేదన్న. మళ్ళీ ఏమైంది సార్? ఇలాంటి వాళ్ళని పెట్టారేట్రా ఏం చెప్పినవరా? అంటే టేబుల్ ఎత్తడానికి కూడా దమ్ములే అంటానా? మళ్ళీ దమ్ బిర్యానీ కావాలంటే ఈయనకి. ఆయన ఏం అడిగారా నీకు? దమ్ బిర్యానీ. దమ్ము బిర్యానీ దమ్ము ఉంటే నీ అట్లా లేదురా. దమ్ బిర్యానీ తినే బిర్యానీ రా, దమ్ము ఉంటే తినే బిర్యానీ కాదురా. అంటే దమ్ము నోరు తినే బిర్యానీ కాదా? ఒరే ఇది చేసానికి తీయేస్తున్నా ఇలా ఫస్ట్ రోజు నిన్ను. సారీ అన్న, అందుకు బాగా సెకండ్ ట్రైస్. ఇప్పుడు చూడ చంపేస్తాను. పోనీకని చేయరా నాయన, ఫస్ట్ పోనీరా రే. ఇప్పుడు చూడు. సరే గానీ మటన్ బిర్యానీ ఉందా? ఈ టౌన్ మా టౌన్ ఈ టౌన్ లో ఎవరున్నావు? ఏం హోటల్ అది? స్పెషల్ హోటల్. ఇదేమో స్పెషల్ కదా. స్పెషల్ గా టౌన్ అన్నావు. నాకు అర్థం కాదు. రే ఏం మళ్ళా ఏం అడిగినవరా? అంటే మీ టౌన్ మా టౌన్ ఎందుకు ఉంటాయి అన్న హోటల్లో? నాకు అర్థం కాదు. సరే మీ టౌన్ మా టౌన్ కాదని మా టన్ను అన్నాడు. మటన్ బిర్యానీ ఉంది అంటున్నాడు. సరిగ్గా చెప్పచ్చు కదా. నిన్ను పెట్టుకుంటే ఏం రెట్టు తయారైనా నేను? అంటే అన్న అది రే నిన్ను నమ్ముకుని పెట్టుకున్నారా? నువ్వు చూసుకోరు అంత నన్ను ఏదో కిందన పైన చంపేస్తా. రే చంపడం చూడరా కోపం వస్తుంది. ఈరోజు మటన్ చేసుకొని చూసుకోను. ఓకే అన్న. అపోలో ఫిష్ ఉందా? ఎక్కడికి వచ్చావు? హోటల్ కి ఎక్కడికి వచ్చి ఏమడగలవో తెలియదా నీకు? అపోలో ఫిష్ ఇక్కడ ఎందుకుంటది? వెళ్ళి అపోలోకి వెళ్ళాడుకో. బాబు ఓనర్. మళ్ళా ఏం పెంట పెట్టినారు నువ్వు? రే కాదు ఏం అడిగినారు? ఆయన ఏం చెప్పినారు నువ్వు? అంటే అపోలో ఫిష్ అడిగాడన్నా. అపోలో ఫిష్ ఇక్కడ ఎందుకు ఉంటుందన్నా? అపోలో ఉంటుంది కానీ. ఒరే అపోలో ఫిష్ అంటే అపోలో ఉండడం కాదురా, అదొక ఫిష్ పేరు రా నాయనా. ఫిష్ కూడా అపోలో అని పేరు పెట్టుకుంటా. మాకు తెలియదురా. ఒరే నువ్వు యాడ్ చేసినవరా ముందు ఇవన్నీ? చెప్పాను కదనా గెలిదేవాడనే. నువ్వు ఎత్త కనబడుతున్నావు రే. అడుగురా నాకు పన్ను ఉందిరా, సరుకులు అయిపోయి నేను తెచ్చుకోవాలా. సరే ఈసారి పో. చంపేస్తా. అప్పుడు నేను చంపుతాను. సరే ఇంకేదైనా సరే విడిచిపెట్టది. రవ దోశ ఉందా? పోనీ రవ దోశ ఇది ఉంది. త్వరగా తీసుకురా. ఏంద్ర ఇది? నువ్వే కదా రవ దోశ అడిగో. ఇదిగో రామంత దోశ. ఓనర్ మళ్ళీ పెంట పెట్టినవరా? అంటే ఈసారి మాత్రం తప్పు రాదు కాదు. ఇదే కాబట్టి అడుగు. ఏమైంది సార్? నువ్వేమడిగావు? రవ దోశ అడిగితే రవ తీసుకొచ్చేసాడు. చూడు ఒరే రవ దోశ అంటే రవ్వంత ఇవ్వడం కాదురా రే, రవ్వతో వేసిన దోశ నాయనా. అన్న అది వెళ్ళిపోరా నువ్వు ఫస్ట్. అన్న వెళ్ళిపోరా అన్న. అది కాదన్న ప్లీజ్ అన్న. ఈసారి చూడు. ఈసారి సరే కానీ స్వీట్ కార్న్ ఏమైనా ఉందా? స్వీట్ కార్న్ సింపుల్ గా తగ్గకూడదు. ఈసారి మా అన్నను పిలవాల్సిన అవసరం లేదు. ఆ మూల స్వీట్ ఉంది, ఆ మూల పోయి కూర్చొని తినే.
అదే ఏ ఓనర్ ఉమ్. ఎక్కడ నుంచి తీసుకొస్తారు ఇలాంటి నేను వద్దు నాకు వెళ్ళిపోరా నువ్వు అసలు ఏదో పెంట పెట్టింటావు నువ్వు వెళ్ళిపో ఫస్ట్ వెళ్ళిపో అన్న నేనేం పెంట పెట్టలేదు ఈసారి ఆయన అడుగు నిలది ఏమడిగావు స్వీట్ కార్న్ అన్నాను. నువ్వేం చెప్పినావు సీట్ ఆడుంది ఉమ్. తీసుకెళ్ళి ఆ కారణంలో కూర్చొని తినన్నా రే స్వీట్ కార్న్ అంటే స్వీట్ తీసుకుని కార్నాలు తినడం కాదురా నాయనా అదొకటి తినేది మొక్కజొన్న కంకి అది అన్నా నిజం చెప్తానా పర్లేదన్నా మంగళవారం కాబట్టి నీ దగ్గర కొట్టించుకుంటా ఈరోజు అయితే ఏం పని చేయవా ఆ రోజు అంటే అన్న నేను నీకు తెలుసు కదా కస్టమర్ వెళ్ళిపోతారా రే ఎందుకు నువ్వు ఇలాంటి కస్టమర్ ఉన్నా ఒకటే లేకుండా ఒకటే వెళ్తాయి అన్న ఏం మాట్లాడుతున్నారా మీరు? వాడు వచ్చినప్పటి నుంచి ఒకటి కూడా ఆర్డర్ లేదన్నా మళ్ళీ మాట్లాడుతున్నాడు నువ్వేమైనా చేసావంటారా ఆడిచ్చేలాగా వాడు కరెక్ట్గా చెప్తే కదన్నా కరెక్ట్ వింటే కదరా నువ్వు రే కరెక్ట్ వింటే కదరా నువ్వు రే నాకు వినపడదా 2 3 లేకుండా ఇలా కాకుండా కానీ మీరు వద్దు మీ హోటల్ వద్దు. వద్దు మీరు వద్దు నీ హోటల్ వద్దు ఉంటాను నిన్ను ఎవడు పిలిచాడు నిన్ను ఎవడు పిలిచాడంట హోటల్ పెట్టుకుంటా ఫస్ట్ కస్టమర్ లేక చేసినావు కదా ఇంకో కస్టమర్ తీసుకొచ్చేంత వరకు నీకు ఈ రోజు జీతం లేరా తీసుకోరా ఎవరో ఒకడు దొరక్కపోడా తీసుకురానా ఫస్ట్ డే మా వాళ్ళు గంటలో బుద్ధులు చెప్తున్నా టిఫిన్ సెక్షన్ సెక్షన్ కాస్త సెంటర్ సెక్షన్ దేవుడా సాదా దోశ ఉందా సార్ చూడడానికి గోల్డ్ వేశాడు పెద్ద మనిషిలా ఉన్నాడు పైగా కలర్కి రంగు మాత్రం వేయలేదు అయినా హీరోయిన్ సదాగా దీని రోజు మీకు ఎందుకు సార్ ఎవరు మీ ఊరు రే మళ్ళీ ఏం పెంట పెట్టినవరా రే తమ్ము ఏ దోశ అడిగాడు సాదా దోశ అంటే సాదా దోశ ఎంగిల్ దోశ అంటాడు ఏం చెప్పినారా ఏం లేదన్నా వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు వింటున్నారు కూడా వాళ్ళని కూడా అడుగు సాదా దోశ అన్నాడు అయినా హీరోయిన్ సదా గారు తినే దోశ ఇంకా ఎక్కడ ఉంది హోటల్లో లేదు కదా అయినా ఆవిడ తినే దోశ ఎంగిల్ తినండి పెద్ద మనిషి సాదా దోశ అంటే సాదా తినే దోశ కాదురా ప్లెయిన్ దోశ రే అవునా అలా చెప్పలేదన్నా నాకు అలా సార్ వినపడలేదు. ఏమనుకోవద్దు పిల్లోనికి అంత బుద్ధి తక్కువ కస్టమర్ ఇట్లా మాట్లాడేది నువ్వు కస్టమరా కాదా కదరా అంత చూసుకోండి నా పిల్లోడు ఏయ్, ఇంకోసారి బాగా చూసావా? సీమ సీమ రే. సీమలే చీమ కాదు నాయనా మాది రాయలసీమ రాయలసీమ. ఆ, చూసావా రాయలసీమ. ఏయ్, చంపేద్దాం నా టిఫిన్ నచ్చితే తీసి ఓనర్ గారు నువ్వు పదానికి ఇస్తా ఓకే చంపేద్దాం సార్ ఆయన చంపుతాం, ఆయన రాడు, నేను ఏయ్, చంపుతాను. ఎవరు చెప్తాడు రే మా చీమరా రే పర్ఫార్మెన్స్ సేమేనా మీది ఆ. ఇక్కడ తీసుకో అది వంటలు తినేస్తాయి ఏయ్, బోటి లేదు దోశ లేదు మిల్క్ షేక్ ఉందా మిల్క్ షేక్ ఆ. ఉంది కదా చంపేస్తా తీసుకురా పో. ఎవరు చంపుతావు రే నువ్వు తిరుక్కోనా ఏయ్, ఎవరు చంపుతావు ఓయ్? మా సీమ ఓయ్ రాయలసీమ పులి, పర్ఫార్మెన్స్ ఆ. పర్ఫార్మెన్స్ ఓకే మిల్క్ షేక్ సార్ మిల్క్ షేక్ అంతే కదా ఆ. ఇదిగో మిల్క్ షేక్ చేసుకుని తాగండి అదే మిల్క్ షేక్ ఏంద్రా ఏయ్, ఓనరు, పాలు తెచ్చి షేక్ చేసుకుని తాగాలట నేను ఏమడిగారా మిల్క్ షేక్ అన్నారు ఆ. ఈసారి నా తప్పే లేదు సార్ ఇంతకు ముందు అన్న ఫ్రస్ట్రేషన్ ఏదో మాట్లాడినా ఇప్పుడు రెస్పెక్ట్ తో వెళ్ళి మరి మిల్క్ షేక్ చేసుకుందా అయితే మిల్క్ షేక్ చేసుకుని తాగాలట నేను ఒరే మిల్క్ ఇచ్చినప్పుడు షేక్ చేసుకుని తాగి మిల్క్ షేక్ కాదురా ఆ. మనమే షేక్ చేసి మిల్క్ షేక్ అనేది ఇయ్యాలరా మనం రే ఆ షేక్ అయితే నేనే చేయించేస్తా సార్ ఇప్పుడు తాగే మీకు ఇచ్చాను కానీ వాళ్ళు షేక్ చేసిన ఫస్ట్ షేక్ చేయండి చెప్తాను ఆ. సార్ ఆ పొజిషన్ వాడు ఏమని పంపించాడు ఆయనకి మీది రాయలసీమ కదా ఆ, ఎస్ సీమే ఏయ్, నాది రాయలసీమ సార్ యాదరా
అంటే మీ ఊరు పక్కన ఉన్నది కదా, మీ ఊరు పక్కన ఉన్నది కదా, ఎవరు మాది మీ ఊరే సార్. మా ఊరా మీ ఊరు కూడా తెలుసుకోండి మా రాయలసీమరా మాది రాయలసీమ సార్. ఎవరురా సార్ మీ ఊరే సార్, సార్ మీ ఊరే సార్. మర్యాద అంటావు మాది రాయలసీమ Yes, sir. మీది ఆ ఊరు మాది మీ ఊరే సార్. కరెక్టే నాది రాయలసీమ ఎస్ నీదే సీమ రాయలసీమ, రాయలసీమ మీ ఊరే. మీ ఊరు పేరు చెప్పండి. రాయలసీమ మా ఊరి పేరు ఏం చెప్పాను? రాయలసీమ. మీదేవురు మీ ఊరే సార్, ఇందాక చెప్పాను కదా. మీదేవురా మీది ఊరే మాది మా ఊరు మీ ఊరే రా మీ ఊరే మా ఊరు సార్, మీ ఊరే మా ఊరు సార్. మీ హోటల్కి దండము మీ టిఫిన్ కూడా దండము ఒరే అందరూ వెళ్ళిపోయారా కస్టమర్లు, ఒక్కరన్నా బోన్ వేయాలి చూడరా రే గువా. అన్నా నువ్వేం దిగులు పడకో, ఈరోజు బోనియే కదా, అవుతుంది చూడు. చూడరా రే, వెళ్ళిపో, ఫోన్ పే వలన చేపించే చూడరా. నువ్వు వెళ్ళి పని చేసుకో, నువ్వు వెళ్ళి పని చేసుకో. ఆ. ఏమప్పా ఇక్కడ గాలి ఉన్నాయా, గాలి ఉన్నాయా? పలాలంత గాలి కదా, మళ్ళీ గాలి ఎందుకో. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఓనర్ ఎక్కడ? ఎలా ఉన్నా అర్థం ఇప్పుడు. రే మళ్ళా ఏదో పెట్టావు కదరా, ఒక కస్టమర్ మూడో కస్టమర్ రాయడు. అంటే అన్న ఏమడిగావు? గారెలు అడిగాను, నువ్వేం చెప్పావు? ఈ అనమన్నా, ఈ అనమన్నా. ఆ. మీరు ఎప్పటి పల్ల లేదు, వాడి పల్ల గారెలు కదా, తీసుకోవచ్చు కదా. గారంటే పళ్ళల నుండి గారె కాదురా, తిని పక్క పెడతా చూడ గారె రే, గారె రే. ఇంకోసారి లాస్ట్ చెప్తాను రే, ఎత్తి చంపేసా కానీ అడుగు. సరే అన్న. సరే ఇస్త్రాక్ ఉందా? ఇస్తరాలేదు, తమలపాకు కరివేపాకు ఉంది, తమలపాకు కరివేపాకు ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? అంటే ఇస్త్రాక్ లో పెడతావు, దేంట్లో పెడతావు అని. ఇస్తరాలేదు కదా, కరివేపాకు తిన్నావా? ఈ తమలపాకు తిన్నావా? ఏ ఓనరు? ఏందే ఆయన ఏం మాట్లాడుతున్నాడు? కస్టమర్ తో బిహేవ్ చేసి ఏమన్నా ఇప్పుడు? అన్న అది కాదన్న, ఏమడిగావు? ఇస్త్రాక్ లో పెడతావు, దేంట్లో పెడతావు అని అడిగా. నువ్వేమన్నావు? అన్న ఇస్తరాకు లేదు, తమలపాకు కరివేపాకులో తినలేవా అన్న. దాంట్లో తింటారా? అంటే అవి కూడా ఆకులే కదా అని. అన్నం అన్నం రాది, అన్నం రాది. నాకు మొత్తం ఈ రోజు కస్టమర్లు మొత్తం బిల్ నువ్వు కట్టాలరా, మొత్తం కట్టాలా. అట్ట కుదురుతుందన్నా. మొత్తం 3 కస్టమర్లు వస్తే వాళ్ళు అయిపోయింది. అన్న ఒక్క రోజుకి 20,000 నాకు రెంట్ ఇక్కడ. తెలుసు కదా రోడ్డు మీద ఎంత ఫుట్పాత్ ఉంది, ఇంటి చేస్తున్నావు కదా. తెలుసన్నా. సో నాకు 20,000 నువ్వు డబ్బులు కట్టు, లేదా నీ కిడ్నీలు అది పనికిరాదులే, అది పనికిరాదులే. మొత్తం వెనకాలన్నీ అమ్ముకుంటా. అన్నా ఒకటి ఫస్ట్ ఆయన వచ్చాడు, అర్థం పర్థం లేకుండా మాట్లాడాడు, అసలు అర్థమే కాలేదు నాకు. నువ్వు చెప్పింది అర్థం కాలేదు వాళ్ళకి. సరే రెండో ఆయన వచ్చాడు, ఏమన్నాడు? "సీమా" అన్నాడు. ఆయన మురుపు తప్ప ఇంకేం అర్థం కాలేదన్నా నాకు. నీది అసలు నువ్వు హోటల్లో పని చేసావా, ఆడ పని చేసావరా? నేను చెప్పాను కదన్నా, ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్, క్యాండిడేట్ రా. దేంట్లో? బర్రెలు తేవడంలో, బర్రెలతో మేత వేయడంలో, మేత పెట్టేవాడిని ఆఫ్టర్ ఆల్ ఫుడ్ పెట్టలేను అన్న, అందుకే నేను హోటల్కి వచ్చానన్నా. ఆ గొర్రెలు పెట్టేది వేరురా, ఈ మనుషులు పెట్టేది వేరురా. అన్న పెట్టింది పెట్టాడు తింటావి, వీళ్ళు అది కావాలి ఇది కావాలి అని అడుగుతున్నానన్నా. వాళ్ళ దగ్గర ఉంటే కొడతారు వాళ్ళ గొర్రెలు అంటే. నువ్వు నేను కొన్ని గొర్రెలు అనట్లేదన్నా, అన్ని అడుగుతున్నారంటున్నా. ఏమోరా, నాకు ఈ రోజు నువ్వు డబ్బులు కడితేళ్ళి, లేకపోతే హాస్పిటల్ వాళ్ళు వస్తున్నారు, మొత్తం కిడ్నీ అన్ని తీసుకుంటారు. గోవనాయాలా నాకు నీతో కొట్టబుద్ధి కాలేదురా. నేను ఫ్రెష్ ఏం ఫ్రెష్ పా. సో చూసారు కదా, చాలా అంటే చాలా బాగా నవ్వుకున్నాం అందరం, చాలా ఫన్నీగా కూడా అనిపించింది. ఇలాంటి స్కిట్స్, ఇలాంటి కామెడీ, ఇలాంటి ఫన్నీ, ఇలాంటి ఎంటర్టైన్మెంట్స్ మీకు ఇంకా కావాలనుకుంటే చూస్తూనే ఉండండి మన 95 ఎంటర్టైన్మెంట్స్. ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు గలగల గలాటా గ్యాంగ్ తో తగ్గేదేలే.